ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. సహోదరి అంజలి హైదరాబాదు పట్టణం అనగా తెలంగాణ రాష్ట్రం నుంచి మన తండ్రి సన్నిధి సహవాసమునకు నిరంతరాయంగా వస్తూ ఉన్నారు. దేవుని మహాకృపలో తాను రక్షణ పొంది ప్రభునందలి విశ్వాసంతో దేవుని కార్యాలను అనేకం చూశారు. గత వారంలో కూడా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పారు. దేవునికి మహిమ. అయితే ఈ వారంలో తను చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే, తన యొక్క వియంకురాలు అంటే తన కుమార్తె యొక్క భర్త గారి యొక్క తల్లిగారు 68 ఇయర్స్ 68 సంవత్సరాల వయసులో ఉన్నారు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. అయితే ఆ తల్లిగారికి థైరాయిడ్, షుగరు, ఇంకా పలువిధం బీపీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె అలాగా ఉంటూ ఉంది. దానికి మెడిసిన్స్ అవి వాడుతూ ఉన్నారు. అయితే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్లో స్ట్రోక్ వస్తే ఆమెని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. దాని విషయంలో స్ట్రోక్ విషయంలో కూడా చికిత్స జరుగుతూ ఉంది. అయితే ఈ విషయాన్ని వీళ్ళు కుమార్తె ద్వారా వీరికి ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. అమ్మ ఇలాగా మా అత్తగారికి ఉంది అని చెప్పి తన కుమార్తె తనకు ఫోన్ చేసి విషయాన్ని తెలియపరిచారు. అప్పుడు ఈ సహోదరి అంజలి అనేటువంటి సహోదరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసింది. నాన్న, మీ అత్తగారి మీద నువ్వు కూడా విశ్వాసం ఉంచి అక్కడ చేతులుంచి నీవు కానీ నీ భర్త గారు కానీ మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తానని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ తాను ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుడు చేసినటువంటి మహా అద్భుతం ఏంటంటే, అన్ని రకాలైనటువంటి ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది పెరాలసిస్, లేకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆమెను మరలా ఆమెను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఈ ప్రేయర్ చేసిన తర్వాత ఆ డాక్టర్స్ వద్ద వారు చెకప్ చేయించినప్పుడు ఈమెకి ఉన్నటువంటి అయితే షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవడమే కాదు, ఎటువంటి కూడా పెరాలసిస్ రాకుండా ఆరోగ్యంతో ఉన్నారు అని తన కుమార్తె బెంగళూరు నుంచి ఫోన్ చేసి చెప్పారంట. దేవునికే మహిమ కలుగును గాక. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. పేరు అబ్రహము, గోనిపూడి. ఇక్కడ భోజన పరిచర్యలో ఉంటారు. కొన్ని దినాలుగా ఆ మహాకూటాలకి ముందనమాట కొన్ని దినాలుగా కొంచెం నడుము నొప్పితో చాలా బాధపడుతూ ఉంటుంటే మరి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందామని చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పరీక్షించి నీకు కిడ్నీలు ఫాల్ట్ ఉందయ్యా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మరి మెడిసిన్స్ రాసిస్తామని మెడిసిన్స్ రాసిచ్చారంట. మరి ఇతను ఆ బాధతో చాలా బాధపడుతూ ఆ మీటింగ్లకి కూటాలు హాజరయ్యి, ప్రభువా ఎన్నో నేను సాక్ష్యాలు వింటున్నాను, ఈ మహాకూటాలు నువ్వు అద్భుతం జరిగించాలి, నాకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా నీవే ఆ కార్యం జరిగించి నన్ను స్వస్థపరిచాయా, కిడ్నీలు ఎటువంటి ఫాల్ట్ లేకుండా చేయని ప్రార్థన చేసుకున్న తర్వాత మరొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పూర్తిగా చెక్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు, కిడ్నీలు కానివ్వండి, లివర్ కానివ్వండి, ఆ గుండె కానీ అన్నీ మీకు బాగుండే, థైరాయిడ్ కూడా ఎటువంటి లేదు అని వాళ్ళు మరి డాక్టర్లు రిపోర్ట్ చేశారంట. మరి ఈ బిడ్డ అయితే చాలా ఆనందపడ్డాడు, నన్ను యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడని. మరి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. తల్లిగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారండి. తల్లిగారి పేరు అంజమ్మ, వంకాయలపాడు గ్రామం నుంచి వచ్చారు. తను యేసుక్రీస్తు వారిని తన రక్షకుడిగా అంగీకరించారు. రక్షకునిగా అంగీకరించిన తరువాత ఎవరైతే మారు మనసు పొంది బాప్తిజం పొందుతున్నారో అక్కడ దైవజనులు చెప్పిన మాట, లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి. అంటే వీరు పరలోకవాసులుగా, పరలోకంలో ఒక నివాసానికి యోగ్యులుగా మార్చబడుతున్నారు. అయితే సహోదరి రక్షణ పొందింది, తన కుటుంబంలో రక్షణ లేదు. అదే విషయంలో తనకు ఒక కొరత ఉంది. మీ దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలలో ఆయన సహాయం చేయటమే కాదు, శరీర సంబంధంగా భూ సంబంధమైన ఏ అవసరత ఉన్నప్పటికీ మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అని దైవజనుడు పలుమార్లు చెప్పినటువంటి మాటలను విశ్వసించి, తనకు ఇల్లు లేదు, ప్రభువా ఉండుటకు స్థిరమైన భూమి మీద ఒక నివాసం లేదు, అద్దె ఇళ్లలో గడుపుతూ ఉన్నాం,
ఆ దేవ కృప దయచేయండి అని చెప్పి దాని విషయంలో ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే తనకు ఒక మంచి గృహాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు తన భర్త రక్షణ లేదు అని అప్పటిదాకా బాధపడుతున్నటువంటి తను, ఆమె చేస్తున్న ప్రార్థన ఇవన్నీ చూసినటువంటి ఆ భర్త గారు, నా భార్య ప్రార్థన వలన నా దేవుడు ఈ విధంగా గృహ విషయంలో సహాయం చేయడమే కాదు, నన్ను ఇంత మేలు జరిగించాడు. అంతేకాదు అప్పటి వరకు ఒక స్థిరమైన పని కూడా లేదు, దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఇచ్చారని తల్లి గారిని బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి భర్త గారికి ఆలస్యం చేయకుండా ఆయన కూడా రక్షణ పొందారంట. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో